హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మా దేవుని సత్యం మాకు తెలీదా అంటున్నారు మన టేడ్ పండితులు. విషయం ఏంటంటే, లేటెస్ట్గా మన పవర్ బాబు నటించిన ఉత్తుత్తి భగత్ సింగ్ సినిమా రావడం, ఫ్యాన్స్కి బొక్క పెట్టడం, బయ్యర్లనెత్తిన చేయి పెట్టడం, బాక్స్ ఆఫీస్ని అతలాకుతలం చేయడం, లైట్ స్పీడ్తో అండమాన్ దాటిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. చాలామందికి కళాఖండం వచ్చిందన్న విషయం కానీ, నాగిపోయిందన్న సమాచారం కానీ తెలీదు. అరిగిన కంచం మురిగిన చారు అన్నట్టు రీమేక్ సినిమాలన్నీ కలిపి తీసిన విజయంగులం మేరీ సినిమాని రీమేక్ చేసి మన మొహాన కొట్టారు. పైగా పిల్ల పిడికెడు గూని గంపెడు అన్నట్టు ఈ రొట్టె రీమేక్కి కూడా ఒక్కో టికెట్ 500 పెట్టాడు. ఆ మేరీ సినిమాని ఉన్నది ఉన్నట్టుగా తీసినా పోయేది, కానీ దానికి 2 లక్షల పుస్తకాలు సిదగడం, భగత్ సింగ్ ఆదర్శాలు అని బాబు గారి సొంత పైత్యం కూడా జోడించారు. అదేమో చివరికి మల్లిని చేయబోతే పిల్లి అయినట్లయింది. బాబు విలయ తాండవానికి వీర సైనికులు కూడా జడుచుకున్నారు పాపం. ఈ రోత సినిమాలు తీస్తావని ముందే తెలుసుంటే అజ్ఞాతవాసితోనే ఆపేయమని చెప్పేవాళ్ళం. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, సినిమాలు మానేయి బాబు అని కాళ్ళ వెళ్ళ పడుతున్నారు. బాబు సినిమా వచ్చిందంటే చాలు టికెట్లు పరాపరా సింపి ఒక్కొక్కరం 100 సార్లు చూసి ఇండస్ట్రీ హిట్ కొడతామనేవాళ్ళు. ఈ ఉత్తుత్తి దెబ్బకి ఎటు ఉరికారో కూడా తెలీదు. పాపం అండర్ గ్రౌండ్లో దాక్కున్నారు. బయటకు వస్తే బాబు సినిమా మళ్ళీ చూడాల్సి వస్తుందని రిలీజ్కి ముందు 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేముడు, దురందరిది లేపుతామన్నారు. కామెడీ ఏంటంటే, ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అనేది సినిమాలో కూడా పెట్టేశారు. పనిలో పనిగా హరీష్ అయ్య కూడా కల్ట్ కెప్టెన్ అని తగిలించుకున్నాడు. ఇంకా కామెడీ ఏంటంటే, దురందర్ రికార్డు లేపుతామన్నారు. ఇప్పుడు ఏ సినిమా కలెక్షన్లు తక్కువ ఉంటే దాన్ని బీట్ చేశామని చెప్దామనుకున్నారు. దారుణం ఏంటంటే, అన్నింటికన్నా బాబు సినిమాలకే తక్కువ కలెక్షన్లు వచ్చాయి. మా పవనన్న కష్టం ఇండియాలోనే ఎవరు పడలేదయ్యా. టైర్ 2 హీరోలతో తలకిందులుగా తలపడ్డాడు బాబు. మతిలేని మాట శృతిలేని పాట అన్నట్టు 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేముడు, రోడ్ల మీద పండేస్తామని ఈర సైనికులు ఊగిపోయారు. దేముడి దెబ్బకి రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఈ అంబటికేనా 24 నామాలు అని అడుగుతున్నారు మన టేడ్ పండితులు. కూటికి లేకపోయినా కాటుక తేరా మొగుడా అన్నట్టు కలెక్షన్లు రాకపోయినా భజనలకి, బిల్డప్లకి, డబ్బాలకి మాత్రం ఏం కొదవలేదు. చీకితే లేనిది నాకితే వస్తుందా? ఎంత జాకిలు పెట్టి లేపినా బాబుకి దశాబ్ద కాలంగా ఒక్క బ్రేక్ ఈవెన్ కూడా లేదు. స్టార్డమ్ అంటే ఫ్లాపు, యావరేజ్ స్టాక్తో కూడా కలెక్షన్లు కొల్లగొట్టి హిట్టు లేదంటే బ్లాక్ బస్టర్ కొట్టడం స్టార్డమ్. లైక్ దేవరా, సలార్, గుంటూరు కారం అలా. కానీ బాబు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా బొక్క పెడతాడు. ఇక ఫ్లాప్ టాక్ వచ్చిందంటే ఎంత బొక్క పడిందో చూడడమే తప్ప పూడ్చుకోలేరు నిర్మాతలు. మరి అదేం స్టార్డమో. మొత్తానికి బాబు అందరికీ తడిగుడ్డ కప్పేశాడు. ఇంకో ఘోర భయంకర డిజాస్టరు బాబు అకౌంట్లో పడింది. బాబు సినిమా హిట్ అవ్వాలన్నా, నాగిపోవాలన్నా అది ఈర సైనికుల చేతిలోనే ఉంటుంది. వాళ్ళే టికెట్లు పరాపరా సింపేది. నార్మల్ ఆడియన్స్ బాబు సినిమాలకి ఎప్పుడో మంగళం పాడేశారు. అందుకే డే 1 కలెక్షన్స్ అంతో ఇంతో వస్తున్నాయి. ఇక రెండో రోజు తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే. హరీష్ అయ్య ఇది మేరీ సినిమా రీమేక్ కాదు 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 కానే కాదు అని బల్లగుద్ది ఇరగొట్టి మరీ చెప్తుంటే, పోనీలే అలాగైనా బాబుకి ఈసారి ఒక హిట్టు దక్కుతుందిలేని సంబరపడ్డారు మన టేడ్ పండితులు. కానీ మేరీ సినిమాకే మార్పులు చేర్పులు చేసి చెడగొట్టి మొహాన కొట్టాడు. దాంతో బాబు టైర్ 3లో తలదాచుకోవాల్సి వచ్చింది. బాబుకి ఆ పూర్వ వైభవం ఇంకా అలాగే కొనసాగుతుంది. హరోంహర రైస్ మిల్లుని 5 సంవత్సరాలు కష్టపడి తీస్తే అది అతి కష్టంగా 5 రోజులు ఆడింది. ఈ ఉత్తుత్తిని 3 సంవత్సరాలు కష్టపడి తీస్తే ఇది ముక్కి ములిగి 3 రోజులే ఆడింది. 100 రోజులు ఆడాలంటే మరి 100 ఏళ్ళు తీయాలేమో. ఆ సినిమాలో ఆ రోత డైలాగులు, సనాతన ధర్మం, 2 లక్షల పుస్తకాలు సిదగడం, సినిమా వెంటనే నాగిపోవడం ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో బాబు ఏలెట్టి గెలికాడేమో అనే డౌట్ వస్తుంది. ఉన్నది ఒకే కూతురు ఊరంతా అల్లుళ్ళు అన్నట్టు ఉన్న ఈ రొట్టె రీమేక్కి కూడా ఇంతమంది డైరెక్టర్లు అయితే ఎట్టా? మన బాబుకి సోలో రిలీజు, కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు పెట్టి బ్లాక్ బస్టర్ టాక్ ఇచ్చినా కూడా బొక్క పెట్టేస్తాడు. అలాంటిది ఈసారి మంచి కంటెంట్ ఉండి సీక్వెల్ హైప్ ఉన్న దురందర్తో పోటీ పడ్డాడు. ఏది తీసి మొహాన కొట్టినా చూడ్డానికి ఈర సైనికులు ఉన్నారు కదా, పైగా భజన చేసే పిఆర్ టీంలు ఎలాగూ ఉన్నాయి, ఇంకేంటి భయం అనుకున్నాడేమో. రంగంలోకి దిగాడు. ఉలువలు తింటావా బసవర్ణ అంటే అన్నట్టు బెనిఫిట్స్కి 500 తీసుకొని అడ్రస్ లేడు.
తెలుగు రాష్ట్రాల్లో డే 1 కలెక్షన్స్ కొట్టినా ఈజీగా దురంధర్తో పోటీ నెగ్గినట్టే అనుకుంటే డే 1 కలెక్షన్లే లేవు. తెలుగులో రిలీజ్ అయిన దురంధర్ బాబు సినిమాని తొక్కి నార తీసింది. వరల్డ్ వైడ్గా 1000 కోట్లు రాబట్టింది 5 రోజులకే. అన్ని కోట్లు అంటే మన బాబుకి రావు, కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాబు సినిమాని డబుల్ మార్జిన్తో లేపేసింది. ఊగి ఊగి ఉయ్యాల మొదట ఉన్న చోటికే వచ్చిందన్నట్టు ఆ 50-60 కోట్ల దగ్గర సుడి తిరుగుతున్నాడు బాబు. హాలిడేసు వీకెండ్ అయినా సరే 3 రోజులకే డెఫిసిట్లు పడ్డాయి. 4వ రోజు వదిలేసి 5వ రోజు రెంటల్ బేసిస్ కింద సినిమాని ఆడిస్తున్నారు. థియేటర్ ఖర్చులన్నీ పోగా ఏమీ మిగలకపోగా బయ్యర్లే అప్పులు చేసి మరీ థియేటర్ ఓనర్లకి రివర్స్లో డబ్బులు కట్టాల్సి వస్తుంది. అయినా ఈ రొట్ట రీమేక్ పెట్టుకొని దురంధర్ని ఎలా కొడదామనుకున్నారో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావటం లేదు. అయినా బాబుకి ఇదేం కొత్త కాదు, ఇలాంటివి చాలా జరిగాయి గతంలో, కానీ ఇదే మొదటిసారి. హరోమహర రైస్ మిల్లు టైంలో కొండన్న కింగ్డమ్ సినిమాతో తలకిందులుగా తలపడ్డాడు. ఒకంత కొండన్న పైచేయి సాధించాడు. అప్పుడే మహా అవతార్ నరసింహ అనే బొమ్మల సినిమాతో ఘోరంగా పోటీపడ్డాడు. దానికి 300 కోట్లు వచ్చాయి. బాబు మాత్రం 100 కోట్లు బొక్క పెట్టాడు. ఆ తర్వాత ఎల్కేజీ సినిమాకి వారం గ్యాప్ వచ్చింది కాంతారా. వారం గ్యాప్లో వచ్చింది కాంతారా. ఆడుకుంటూ పాడుకుంటూ 800 కోట్లు కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల దేవుడికి తెలుగుతో పాటు అన్ని చోట్ల బొక్క పెట్టింది. కాబట్టి ఇవన్నీ బాబుకి మామూలే. మా దేవుని సత్యం మాకు తెలీదా? ఇదంతా మాకు చాలా మామూలు విషయం. మా బాబు మార్కెట్ అంతే. మా బాబుని నిందించాల్సిన అవసరం ఎవరికీ లేదంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.